హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఈరోజు డే వ్లాగ్లో ఇడ్లీ తినని వాళ్ళ కోసంగా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్ని అయితే తీసుకున్నానండి. అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నింటినీ ఇలా సన్నగా కట్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసేసుకుని వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. పిండి మరీ జారుగా ఉండకూడదండి, కొంచెం మనకి గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ వేసిన తర్వాత మరీ జారుగా అయిపోకుండా చూసుకోండి. ఇలా గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి, అందులోకి లైట్గా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకోవాలండి. మరి పిండిని ఎక్కువగా కూడా వేయకూడదు. ఎక్కువగా వేస్తే గనక లోపల సరిగ్గా ఉడకదు. కాబట్టి చిన్న చిన్నగా వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఏదైనా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా రెండో వైపుకి అన్నింటినీ తిప్పేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గుంత పొంగనాలని వేసుకోవాలండి. ఇంతేనండి. ఇలానే రెండో వైపు కూడా తిప్పేసుకుని లైట్గా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని మరలా 1 నిమిషం పాటు దీని మీద ప్లేట్ పెట్టేసుకోండి. ఇంతేనండి. ఎంతో టేస్టీగా మనకి ఇడ్లీ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా గుంత పొంగనాలు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం పచ్చడితో కానీ లేకపోతే ఏదైనా కారం పొడితో కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి ఈ ఇడ్లీ పిండి గుంత పొంగనాలు అనేవి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలానే మనము ఇడ్లీ బ్యాటర్తో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. 5 నిమిషాల్లోనే ఈ గుంత పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదేనండి. అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా చేసేసిన తర్వాత మిషన్లో బట్టలు అన్నీ అయిపోయాయండి. అన్నీ ఇంకా ఆరేసేసాను. బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి ఒక మంచి రైస్ ఐటెంని చూపిస్తానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఎర్రగా పండిన 3 టమాటాలను ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని ఇలా బాగా మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1 అర స్పూన్ వచ్చేసి సాజీరా, 1 బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి వేసేసుకుని వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియను అలాగే 2 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ ఆనియన్స్ని కొంచెం మనము లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 అర స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 అర కప్ వచ్చేసి పచ్చి బఠానీని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ముందుగా మనము బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 చిన్న టమాటాని సన్నగా చాప్ చేసేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకుని ప్లేట్ పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఇలా సపరేట్ అయిన తర్వాత మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనము రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు వాటర్ని తీసుకోవాలండి. నేను రైస్ కడిగి నానబెట్టిన వాటర్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకుని ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. వాటర్ అనేది ఇలా బాగా మరిగిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇక్కడ నేను బాస్మతి రైస్ని 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇదే ప్లేస్లో మీరు నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. నార్మల్ రైస్కి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి.
ప్లేట్ పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని ప్లేట్ పెట్టేసుకుని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఒక 3 నిమిషాల తర్వాత ఏదైనా ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ చెక్ చేస్తే ఇట్లా తడి లేకుండా ఉండాలండి. లైట్గా తడి ఉంది, అందుకే మరొక నిమిషం పాటు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము చూస్తే గనక ఎంతో టేస్టీగా మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది రైతాతో కానీ వెజ్ కుర్మాతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ టేస్ట్ అనేది కాంబినేషన్ చాలా బాగుంటుందండి. వెజ్ కుర్మాని ఎలా చేయాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేసినానండి. లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.